ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కార్యక్రమ స్పెషల్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభ కార్యక్రమం నల్గొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యక్రమ స్పెషల్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్రతో పాటు మున్సిపల్ డిప్యూటీ మేయర్ అమీర్, కార్పొరేటర్లు మారగోని నవీన్ కుమార్, గుమ్మల జానకి, పెరిక స్వాతి, ఏదుల శ్రీధర్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, మామిడి కార్తీక్, శంకర్, ఆలకుంట్ల నాగరాజు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు, కార్యాలయ సిబ్బంది, రిసోర్స్ పర్సన్స్, పౌరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుండి 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మునిపడుతున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని మరియు వాచ కర్మల నా వంతుగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు 99 రోజుల ప్రజా పాలన మరియు ప్రగతి ప్రణాళికలో భాగంగా గవర్నమెంట్ వారు మార్చి 6 నుంచి జూన్ 12 తారీఖు వరకు ఈ 99 రోజుల కార్యక్రమాన్ని అనేది ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మా పట్టణ పురపాలన శాఖ వారి కొరకు మార్చి 6 నుంచి మార్చి 15 వరకు మనకు ఫైల్స్ క్లియరెన్సు, అదేవిధంగా స్పెషల్ శానిటేషన్, ప్రత్యేక శానిటేషన్, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి అందులో భాగంగా మనం మార్చి 6 నుంచి మార్చి 15 తారీఖు వరకు మనం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్, అదేవిధంగా పెండింగ్ సమస్యల ఫైల్ క్లియరెన్సు అనేది చేపట్టడం జరుగుతుంది మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో. ఈ చక్కటి అవకాశాన్ని నల్గొండ పుర ప్రజలు వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలు ఏదైనా అపరిష్కృతంగా ఉన్నట్టయితే కనుక వాటిని చెప్పని కోరుకుంటున్నాను. మరి ఈ సదవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాను. అన్ని ప్రభుత్వ శాఖలలో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్తో పాటు మెరుగైన పారిశుద్ధ్య సేవలు ప్రజలకు అందించడానికి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా భాగస్వామ్యంతో ముందుకు సాగి ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు వెనువెంటనే చేపట్టడానికి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇనాగరల్ ప్రోగ్రామ్గా ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో భాగస్వామైనటువంటి మహిళా సంఘాల ప్రతినిధులు, ముఖ్యంగా ఆర్పీలు, ఓబీలు, అదేవిధంగా వాళ్ళ సమభావన సంఘ సభ్యులు, అదే మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ముఖ్యంగా వారితో పాటు మా యొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములయ్యారు. వాళ్ళందరికీ కూడా పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని, రోజువారీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ఫుల్గా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక భాగంగా మార్చి 26 నుండి 15 వరకు పరిసరాల పరిశుభ్రత సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని మనవి. పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి వర్డ్స్ చెప్పిండు. ప్రతిరోజు కూడా పరిశుభ్రత అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వారం రోజులు అనేటువంటిది ఇంకా కొంచెం అద్భుతంగా మూలాల దాకా కూడా పోయి పరిశుభ్రతను కాపాడే విధంగా అతను ఒక వార్డు చెప్పారు. మన ఇల్లు మనం రోజు తూడ్చుకుంటాం, కానీ పండుగలు వచ్చినప్పుడు మాత్రము ఇంకా పైన ఉన్నటువంటి బూజుని, ఇంకా ఇతర ఉన్నటువంటి అన్నిటి కూడా చెట్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నట్టుగా ఈ వారం రోజులు కార్యక్రమాలు చేసి నల్గొండ ప్రజల
మన్నలను యొక్క కొత్తగా ఏర్పడినటువంటి ఈ కార్పొరేషన్ ప్రతినిధులకు ఇది గౌరవం చేకూరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.